ఇప్పుడు వచ్చేసి మెయిన్గా ఓషన్ మూమెంట్స్లో కరెంట్స్ టైడ్స్ అని రెండు ఉంటాయి. ఇందులో కరెంట్స్ మెయిన్గా చూద్దాము. యాక్చువల్గా వేవ్స్, టైడ్స్, కరెంట్స్గా ఉంటాయి. ఇందులో కరెంట్స్ మెయిన్గా చూద్దాము. వేవ్స్ అనేటివి ఎందుకు ఫామ్ అవుతాయి అంటే ఫ్రిక్షన్ బిట్వీన్ విండ్ అండ్ సర్ఫేస్. వేవ్స్ అనేటివి ఫ్రిక్షన్ వల్ల ఫామ్ అవుతాయి. విండ్కి ఇంకా ఓషన్ సర్ఫేస్కి దానివల్ల ఫామ్ అవుతాయి. విండ్ ఎక్కువ స్ట్రాంగ్ ఉంటే వేవ్ అంత పెద్దగా ఉంటుంది. కాకపోతే ఇవి షోర్కి రీచ్ అయ్యే టైంకి వెళ్ళిపోతాయి. షాలో వాటర్స్లో కూడా వాటర్ తక్కువ ఉన్న వాటర్ దగ్గరికి వెళ్తే చచ్చిపోతాయి. సునామీస్, స్టోమ్ సర్జ్, టైడ్స్ అంటాం కదా. సునామీస్ కానీ, స్టోమ్ సర్జెస్ కానీ, టైడ్స్ కానీ ఇవన్నీ టైడల్ వేవ్స్ అంటాము. సునామీస్, టైడల్ వేవ్స్కి స్టోమ్ సర్జెస్ ఇది ఎక్కువ వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది. వేవ్ లెంత్ అనేది మనకు తెలుసు. ఇది వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ లాంగర్ టైం కూడా ఉంటుంది. హారిజాంటల్ కరెంట్స్ అనేటివి హారిజాంటల్ కరెంట్స్ వచ్చేసి ఫ్రిక్షన్ బిట్వీన్ విండ్ అండ్ వాటర్. హారిజాంటల్ కరెంట్స్ ఇది కూడా ఫ్రిక్షన్ వల్ల ఫేమ్ అవుతుంది. కొరియోలిస్ ఫోర్స్ ఇంకా వాటర్ లెవెల్ గ్రేడియంట్. కొరియోలిస్ ఫోర్స్ ఇంకా వాటర్ లెవెల్ గ్రేడియంట్ అంటే స్లోప్ ఎంత ఉంది అది కూడా ఒకటి ఉంటుంది. వర్టికల్ కరెంట్స్ వచ్చేసి డెన్సిటీ డిఫరెన్సెస్. వర్టికల్ కరెంట్స్ ఇది హారిజాంటల్ కరెంటు ఫ్రిక్షన్ బిట్వీన్ విండ్ అండ్ వాటర్ వల్ల. కొరియోలిస్ ఫోర్స్ ఇంకా వాటర్ లెవెల్ గ్రేడియంట్ కూడా అంటే ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంటే కూడా దానివల్ల హారిజాంటల్ కరెంట్స్ వస్తుంది. మరి వర్టికల్ కరెంట్స్ ఏది అంటే డెన్సిటీ డిఫరెన్సెస్ వల్ల వస్తాయి. డెన్సిటీ ఎలా వస్తుంది? టెంపరేచరు, సలీనిటీ చేంజ్ అవ్వడం వల్ల. ఒకవేళ వామ్ ఉంటే డెన్సిటీ తక్కువ ఉంటుంది. టెంపరేచర్ అండ్ సలీనిటీ ఎక్కువ సాల్ట్ అలా ఉండడం వల్ల కూడా వర్టికల్ కరెంట్స్ పోతున్నాయి అన్నట్టు. ఓషన్ కరెంట్స్ అనేటివి ఇంపార్టెంట్ ఎందుకంటే ఇవి క్లైమేట్ మీద దీని ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఓషన్ కరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ క్లైమేటాలజీ మీద ఉంది. సో ఇంపార్టెంట్ అన్నట్టు. ఓషన్ కరెంట్స్ అంటే ఏంటంటే రెగ్యులర్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇన్ ఎ డెఫినెట్ పాత్ అండ్ డైరెక్షన్. వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఉంటుంది కదా. ఓషన్ కరెంట్స్ ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇది ఒక డైరెక్షన్లో వెళ్తుంటే ఒక పాత్లో వెళ్తుంటాయి ఇది అన్నట్టు. ఏమేమి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఓషన్ కరెంట్స్ని అంటే కొన్ని ప్రైమరీ ఫోర్సెస్ ఉంటాయి, సెకండరీ ఫోర్సెస్ ఉంటాయి. ప్రైమరీ ఫోర్సెస్ ఏం చేస్తాయంటే జస్ట్ ఇనిషియేషన్ ఇస్తాయి అన్నట్టు. సెకండరీ ఫోర్సెస్ ఏమో దాన్ని ఫ్లో చేయడానికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ప్రైమరీ ఫోర్సెస్ దట్ ఇనిషియేట్ ద మూమెంట్ ఆఫ్ వాటర్ చేస్తాయి. సెకండరీ వచ్చేసి దట్ ఇన్ఫ్లుయెన్స్ కరెంట్స్ టు ఫ్లో. ప్రైమరీ ఏవేవి అంటే హీట్ కానీ, సోలార్ ఎనర్జీ వల్ల వచ్చిన హీట్ కానీ, హీట్ బై సోలార్ అంటే సన్ వల్ల వచ్చింది కానీ, విండ్ కానీ, గ్రావిటీ కానీ, కొరియోలిస్ కానీ ఇవన్నీ ప్రైమరీ ఫోర్సెస్. సెకండరీ ఏంటంటే టెంపరేచరు, సలినిటీ. సెకండరీ వచ్చేసి రెండే. ఇవే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ లేదంటే ఇవి హీట్ కానీ, విండ్ కానీ, గ్రావిటీ కానీ, కొరియోలిస్ కానీ జస్ట్ ఒక ఇనిషియేషన్ ఇస్తాయి, ఒక పుష్. టెంపరేచర్ అండ్ సలినిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెకండరీ ఫోర్సెస్. కొద్దిగా డీప్గా చూద్దామంటే ఇది ఇన్సోలేషన్ అనవచ్చు. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇన్సోలేషన్. సోలార్ ఎనర్జీ వల్ల హీట్ అవుతుంటే వాటర్ ఎక్స్పాండ్ అవుతాయి. సో ఈక్వేటర్ దగ్గర ఏంటంటే హై ఉంటాయి అన్నట్టు. ఈక్వేటర్ దగ్గర అందుకే వాటర్ కొద్దిగా హైట్ ఎక్కువ ఉంటుంది వేరే లాటిట్యూడ్స్తో కంపేర్ చేస్తే. గ్రావిటీ ఏం చేస్తుంది? ఇది పుల్ చేసి కొద్దిగా లెవెల్ చేయడానికి ట్రై చేస్తుంది డిఫరెన్సెస్ని డౌన్ ద పైల్ డౌన్ ద గ్రేడియంట్. విండ్ ఏం చేస్తుంది అంటే అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్ డ్రాగ్స్ ద సర్ఫేస్ వాటర్ని డ్రాగ్ చేస్తుంది. విండ్ రెస్పాన్సిబుల్ మ్యాగ్నిట్యూడ్ ఓషన్ కరెంట్స్ ఒక మ్యాగ్నిట్యూడ్కి కానీ డైరెక్షన్ కొరియోలిస్ ఫోర్స్ ఉంటుంది అది. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మాన్సూన్ విండ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సీజనల్ రివర్సల్ ఆఫ్ ఓషన్ కరెంట్స్ ఇన్ ది ఇండియన్ ఓషన్.
మాన్సూన్ విండ్స్ వల్ల ఏమవుతుంది అంటే ఇండియన్ ఓషన్లో సీజనల్ రివర్సల్ జరుగుతుంది ఓషన్ కరెంట్స్. మాన్సూన్ విండ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సీజనల్ రివర్సల్ ఆఫ్ ఓషన్ కరెంట్స్ ఇన్ ద ఇండియన్ ఓషన్. ఇదేంటంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆఫ్ విండ్ డ్రాగ్స్ ద సర్ఫేస్ ఓషన్ వాటర్. Winds are responsible for both magnitude and direction of ocean currents. Oceanic circulation pattern roughly corresponds to earth circulation atmosphere ఎలా ఉంటుందో అట్లా ఓషన్ సర్క్యులేషన్ ప్యాటర్న్ కూడా అలానే ఉంటుంది. ఈ ఎయిర్ ఓషన్ మీద మూవ్ అవుతుంటుంది కదా. ఇన్ ద మిడ్ లాటిట్యూడ్స్ ఇది ఆల్వేస్ ఇస్ మెయిన్లీ యాంటీ సైక్లోనిక్. మనకు తెలుసు మిడ్ లాటిట్యూడ్స్లో ఎక్కువ యాంటీ సైక్లోనిక్ ఉంటుంది. సబ్ ట్రాపికల్ కూడా సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్. మిడ్ లాటిట్యూడ్స్ కాడ ఎక్కువ సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే యాంటీ సైక్లోనిక్ మూమెంట్ ఎయిర్ది యాంటీ సైక్లోనిక్ మూమెంట్ ఉంటుంది ఎక్కువ. ద ఓషన్ సర్క్యులేషన్ ప్యాటర్న్ ఆల్సో సేమ్, అక్కడ కూడా ఓషన్ సర్క్యులేషన్ అలాగే ఉంటుంది. అట్ హయ్యర్ లాటిట్యూడ్స్ వేర్ ద విండ్ ఫ్లో. మరి ఇంకా హయ్యర్ లాటిట్యూడ్ దగ్గర ఇక్కడనేమో సైక్లోనిక్ ఉంటుంది, విండ్ ఫ్లో సైక్లోనిక్ ఉంటుంది. సో ఓషన్ కూడా సైక్లోనికే ఉంటుంది. అంటే మిడ్ లాటిట్యూడ్స్లో మాత్రమే హై ప్రెషర్ వల్ల యాంటీ సైక్లోనిక్ వస్తుంది. ఈ సైక్లోనిక్ యాంటీ సర్క్యులేషన్స్ అనేటివి సైక్లోనిక్ ఇంకా యాంటీ సైక్లోనిక్ సర్క్యులేషన్స్ ఏం చేస్తాయంటే ఒక పెద్ద సర్క్యులర్ కరెంట్స్ని ఓషన్లో జనరేట్ చేస్తాయి. ఇక్కడ ఏంటంటే ఈ వాటర్ ఇక్కడ అంతా ఉండడం వల్ల అక్కడ తిరుగుతూ ఉంటాయి. దాన్ని ఏమంటారు అంటే GYRES, గైర్స్ అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకో. ఇది సైక్లోనిక్ యాంటీ సైక్లోనిక్ సర్క్యులేషన్ వల్ల వాటర్ తిరుగుతూ ఉంటాయి. సర్క్యులర్ కరెంట్ వన్ సచ్ గైర్ ఆఫ్ సర్క్యులర్ కరెంట్ ఈజ్ ద సర్గోసో సీ. ఒక సర్గోసో సీ అనేది ఎలా క్రియేట్ అయిందంటే కేవలం తిరగడం వల్లనే ఫామ్ అయింది. సర్గాసో సీ. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ సర్గోసో సీ? జస్ట్ ఇది సైక్లోనిక్ యాంటీ సైక్లోనిక్ వరకు తిరగడం వల్ల ఫామ్ అయింది. దాన్ని గైర్ అంటాము. ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటే సర్గోసో సీ. మన కొరియోలిస్. సో ఇప్పుడు మిడ్ లాటిట్యూడ్స్లో వచ్చేసి యాంటీ సైక్లోనిక్, ఇది హై లాటిట్యూడ్స్లో వచ్చేసి సైక్లోనిక్. ఇది ఈక్వెటర్ దగ్గర అంతేం ఉండదు ఇన్ఫ్లుయెన్స్. కొరియోలిస్ ఫోర్స్ వచ్చేసి నార్థన్ హెమిస్ఫియర్లోనేమో రైట్ కోమంటుంది, సౌతర్న్ హెమిస్ఫియర్లో లెఫ్ట్కి తిప్పుతుంది వాటర్ని. ఇప్పుడు సెకండరీ ఫోర్సెస్ మనం టెంపరేచర్, సెలినిటీ అని చేసుకున్నాం కదా. ఈ రెండు ఏం చేస్తాయంటే డెన్సిటీని మారుస్తున్నాయి. ఈ డెన్సిటీ వల్ల ఏమవుతుందంటే హారిజంటల్ అండ్ వెర్టికల్ కరెంట్స్ అంటారు. గ్రావిటీ డెన్సిటీ డిఫరెన్సెస్ వల్ల గ్రావిటీ వచ్చేసి డిఫరెన్సెస్ వేస్తుంది. హై సాలినిటీతో ఉంటే డెన్సర్ ఉంటుంది. కోల్డ్ వాటర్ డెన్సర్ ఉంటుంది. డెన్సర్ వాటర్ ఎందుకంటే లోపలికి సింక్ అవుతుంది. లైటర్ వాటర్ ఏమో రైజ్ అవుతుంటుంది. ఇలా డిఫరెన్సెస్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఓషన్ కరెంట్స్ ఎన్ని ఉన్నాయని చూస్తే సర్ఫేస్ కరెంట్స్, డీప్ వాటర్ అని ఒకటి, కోల్డ్ కరెంట్స్, వామ్ వాటర్, ఇది మెయిన్. ఫస్ట్ సర్ఫేస్ కరెంట్స్ అని చూద్దాం. టైప్స్ సర్ఫేస్ కరెంట్ ఇంకా డీప్ వాటర్. సర్ఫేస్ కరెంట్స్ ఏంటంటే 10% ఉంటుంది. ఇవి జస్ట్ అప్పర్ 400 మీటర్లో ఉండేటివి. డీప్ కరెంట్స్ ఎక్కువ ఉంటుంది. ఈ move around the ocean basins due to variations in this waters. ఈ వాటర్ ఏంటంటే మూవ్ అరౌండ్ ఓషన్ బేసిన్స్ వల్ల డ్యూ టు వేరియేషన్స్ ఇన్ డెన్సిటీ అండ్ గ్రావిటీ వల్ల హెవీ సర్ఫేస్ వాటర్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ సాలినిటీ ఆఫ్ ద మెడిటేరియన్ సీ సింక్స్ అండ్ ఫ్లో వెస్ట్వర్డ్ పాస్ట్ గిబ్రాల్టర్ యాజ్ ఎ సబ్ సర్ఫేస్ కరెంట్. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాడు అన్నట్టు. ఏంటంటే సాలినిటీ ఎక్కువ ఉండడం వల్ల, డెన్సిటీ ఎక్కువ ఉండడం వల్ల మెడిటేరియన్ సీ ఒక వాటర్ సింక్ అయ్యి సబ్ సర్ఫేస్గా వెస్ట్వర్డ్స్ పోతుంది, వెస్ట్వర్డ్ పాస్ట్ గిబ్రాల్టర్ నుంచి. ఇది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి కోల్డ్ కరెంట్స్ ఎప్పుడు వస్తాయి అంటే కోల్డ్ వాటర్ పోల్ దగ్గర ఉంటాయి కదా, పోల్ దగ్గర అవి సింక్ అయ్యి స్లోలీ ఈక్వేటర్ అప్పుడు వస్తుంది కదా. ఈక్వేటర్ దగ్గర వచ్చినప్పుడు సబ్ సర్ఫేస్లో అంటే సర్ఫేస్ కింద ఇది కోల్డ్ కరెంట్స్. వామ్ కరెంట్స్ ఏంటంటే ఇవి ఈక్వేటర్ నుంచి ఎలాంగ్ సర్ఫేస్, ఇవి సబ్ సర్ఫేస్, ఇదేమో సర్ఫేస్ వామ్ ఏమో.
పోల్స్ అవుతుంది సింకింగ్ వాటర్ రిప్లేస్ చేయడానికి ఇది అన్నట్టు. కోల్డ్ కరెంట్స్ వచ్చేసి ఎక్కువ వెస్ట్ కోస్ట్ కాంటినెంట్స్ మీద ఉంటాయి. యూజువలీ ఫౌండ్ అలాంగ్ ద వెస్ట్ కోస్ట్ ఆఫ్ ద కాంటినెంట్స్ ఇన్ ద లో అండ్ మిడిల్ లాటిట్యూడ్స్. లో అండ్ మిడ్ లాటిట్యూడ్స్లో కోల్డ్ కరెంట్స్ అనేది ఇది ఒక కాంటినెంట్ అనుకో, ఇప్పుడు లైక్ అమెరికా అనుకో, ఇలా నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. వెస్ట్ కోస్ట్ అంటే ఇక్కడ ఉంటాయి, కోల్డ్ అనేది వెస్ట్ కోస్ట్లో ఉంటాయి. బికాజ్ అది ఇంకో రీజన్ కూడా ఉంది. సో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే లో అండ్ మిడ్ లాటిట్యూడ్స్లో కోల్డ్ కరెంట్స్ అనేవి వెస్ట్లో ఉంటాయి. ఎందుకు అంటే because of clockwise flow in the northern hemisphere and anti-clockwise flow in the southern hemisphere. Clockwise flow, anti-clockwise flow వల్ల అలా ఉంటుంది. సో కోల్డ్ వచ్చేసి మిడ్ అండ్ లో లాటిట్యూడ్లో ఒక రకంగా, హై లాటిట్యూడ్లో ఒక రకంగా ఉంటుంది. మిడ్ అండ్ లో లాటిట్యూడ్లో వెస్ట్ ఆఫ్ కాంటినెంట్స్ ఉంటుంది. వెస్ట్ కోస్ట్ ఆఫ్ కాంటినెంట్స్ ఇన్ ద లో అండ్ మిడ్ లాటిట్యూడ్స్. అదే హై లాటిట్యూడ్స్లో వచ్చేసి ఇది మారుతుంది, ఈస్ట్ కోస్ట్ సైడ్ వెళ్తుంది. ఈస్ట్ కోస్ట్ ఇన్ హయ్యర్ ఆల్టిట్యూడ్స్. సో ఇది కోల్డ్. ఇది వామ్ వచ్చేసి డిఫరెంట్. సో వామ్ వచ్చేసి లో అండ్ మిడ్లో ఎలా ఉంటుంది అంటే ఈస్ట్ సైడ్ ఉంటుంది. ఈస్ట్ కోస్ట్ ఆఫ్ కాంటినెంట్స్ ఇన్ ద లో అండ్ మిడ్ లాటిట్యూడ్స్. హై లాటిట్యూడ్స్లోనేమో వెస్ట్. సో ఇది గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్ ఒకటి ఏదైనా గుర్తుపెట్టుకో. కోల్డ్ వచ్చేసి మిడ్ అండ్ లో అండ్ మిడ్లో వచ్చేసి వెస్ట్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే, సో కోల్డ్ వచ్చేసి మిడ్ లాటిట్యూడ్స్ అండ్ లో లాటిట్యూడ్స్లో వెస్ట్ ఆఫ్ కాంటినెంట్స్. సో హై అప్రాక్సిమేట్లీ ఈస్ట్ అవుతుంది. సో ఇది డిఫరెన్స్ అన్నట్టు. కన్వర్జెన్స్ అంటే రెండు కలుస్తాయి. డైవర్జెన్స్ అంటే ఒక కరెంటే స్ప్లిట్ అవుతుంది ఇంటూ మల్టిపుల్ కరెంట్స్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. కన్వర్జెంట్, డైవర్జెంట్ అని కూడా ఉంటుంది ఇందులో. ఇప్పుడు మెయిన్గా పసిఫిక్ ఓషన్ కరెంట్స్, అట్లాంటిక్ ఓషన్ కరెంట్స్, ఇండియన్ ఓషన్ కరెంట్స్ ఇవి చూడాలి. ఎక్కువ పసిఫిక్ ఓషన్ కరెంట్సే ఉంటాయి. ఇండియన్ ఓషన్ కరెంట్స్ చాలా తక్కువ. అట్లాంటిక్ ఓషన్ కరెంట్స్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ మనం వచ్చేసి పసిఫిక్ ఓషన్ కరెంట్స్ చూద్దాం. పసిఫిక్ ఓషన్ కరెంట్స్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది పసిఫిక్ ఓషను? మనకంతా తెలుసు. ఇది నార్త్ అమెరికా, ఇది సౌత్ అమెరికా ఉంటే ఇక్కడ ఆస్ట్రేలియా, ఇక్కడ వచ్చేసి మిగతా అంతా ఇది రష్యాకు సంబంధించింది కానీ, సౌత్ ఈస్ట్ ఏషియాకు సంబంధించింది కానీ అలా ఉంటుంది. చైనాకు కానీ ఇట్లా అంతా ఉంటుంది. ఇక్కడ పసిఫిక్ ఓషన్ మెయిన్గా. ఫస్ట్ ఈక్వటోరియల్ కరెంట్స్ గురించి నేర్చుకుందాం. ఈక్వటోరియల్ కరెంట్స్ ఇవి వామ్ ఉంటాయి. అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ప్రివైలింగ్ ట్రేడ్ విండ్స్ ఈక్వటోరియల్ కరెంట్స్ ఇవి వామ్ కరెంట్స్. ట్రాపికల్ ఈస్టర్లీస్ ఉంటాయి కదా, ప్రివైలింగ్ ట్రేడ్ విండ్స్, అవి నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ అండ్ సౌత్ ఈక్వటోరియల్ కరెంట్ ఉంటాయి కదా. ఇక్కడ ఇలా గుర్తుపెట్టు. ఇదేమో నార్త్ అమెరికా, సౌత్ అమెరికా కాంటినెంట్స్. ఇక్కడనేమో ఆస్ట్రేలియా. నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ అండ్ సౌత్ ఈక్వటోరియల్ కరెంట్ వచ్చేసి ఇవి ఎక్కడి నుంచో ఈస్టర్న్ పసిఫిక్ అంటే వెస్ట్ కోస్ట్ ఆఫ్ సెంట్రల్ అమెరికా. ఇది వెస్ట్ కోస్ట్ ఆఫ్ సెంట్రల్ అమెరికా నుంచి ఇట్లా స్టార్ట్ అవుతాయి. ఇదేది నార్త్ ఈక్వటోరియల్ కరెంట్, సౌత్ ఈక్వటోరియల్ కరెంట్ ఒక ఈస్ట్ టు వెస్ట్ ఫ్లో అవుతాయి. ఇక్కడ ఏంటంటే వెస్ట్రన్ దిస్ రైజెస్ లెవెల్ ఆఫ్, ఇక్కడ వెస్ట్రన్ దగ్గర లెవెల్ పెరుగుతుంది. ఇండోనేషియా, ఆస్ట్రేలియా దగ్గర, ఇక్కడ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ఇక్కడ ఇండోనేషియా ఐలాండ్స్, రష్యా, చైనా ఇవన్నీ ఉంటాయి కదా. ఆస్ట్రేలియా ఇక్కడ వాటర్ లెవెల్ పెరుగుతుంది అన్నట్టు. వాటర్ లెవెల్ పెరిగిన కొన్ని సెంటీమీటర్స్ ద్వారా రీచ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కౌంటర్ ఈక్వటోరియల్ కరెంట్ వస్తుంది. కౌంటర్ ఈక్వటోరియల్ కరెంట్ వస్తుంది.
విచ్ ఫ్లోస్ బిట్వీన్ నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ అండ్ సౌత్ ఈక్వటోరియల్ కరెంట్ ఇన్ వెస్ట్ టు ఈస్ట్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. ఇది ఎప్పుడు అనుకున్నారు. అసలు ఇక్కడ కౌంటర్ ఈక్వటోరియల్ కరెంట్ ఎందుకు ఫామ్ అయింది, ఏ ఫ్యాక్టర్స్ వచ్చినాయంటే అది ఇక్కడ వాటర్ అక్యుములేట్ అవుతున్నాయి కదా, పైలింగ్ ఆఫ్ వాటర్స్ ఇన్ ద వెస్ట్రన్ పసిఫిక్ డ్యూ టు ట్రేడ్ విండ్స్ వల్ల. ప్రివైలింగ్ ట్రేడ్ విండ్స్ అది సబ్ ట్రాపికల్ ఈస్టర్లీస్, ట్రాపికల్ ఈస్టర్లీస్ వల్ల ట్రేడ్ విండ్స్, ట్రేడ్ విండ్స్ ఇవి ప్రివైలింగ్ ట్రేడ్ విండ్స్. ఇంకా ఇక్కడ ఈక్వటోరియల్ ఇంకేందంటే డోల్ డ్రమ్స్ ఉంటాయి. డోల్ డ్రమ్స్ అంటే ఏంది, ఈక్వటోరియల్ లో కామ్ రీజన్ ఇన్ ఈక్వటోరియల్ లో ప్రెషర్ బెల్ట్. ఇక్కడ డోల్ డ్రమ్స్ ఉంటాయి ఈక్వటర్ కాడ. ఇక్కడ ద ప్రజెన్స్ ఆఫ్ డోల్ డ్రమ్స్ ఇన్ బిట్వీన్ నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ అండ్ సౌత్ ఈక్వటోరియల్ కరెంట్ మధ్యలో డోల్ డ్రమ్స్ ఉంటాయి. డోల్ డ్రమ్స్ అంటే ఏంది, ఏ కామ్ రీజియన్ ఇన్ ఈక్వటోరియల్ లో ప్రెషర్ బెల్ట్. సో ఒక్కరెన్స్ ఆఫ్ బెల్ట్ ఆఫ్ కామ్ నియర్ ఈక్వటర్ వల్లనే ఇవి ఈస్ట్ వర్డ్ కౌంటర్ ఈక్వటర్. నెక్స్ట్ ఎక్కడ ఈక్వటోరియల్ కౌంటర్ కరెంట్ ఎక్కడ అవుతుందంటే ఈస్ట్కి ఫ్లో అవుతుందని చెప్పడానికి. ఇది మెయిన్. ఇదొకటి చూసుకున్నాం. మళ్ళీ ఒకసారి ఇక్కడ ఇది వచ్చేసి నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఇక్కడ వచ్చేసి ఆస్ట్రేలియా, ఇక్కడ వచ్చేసి ఇండోనేషియా ఐలాండ్స్, ఇది మొత్తం వచ్చేసి ఏమంటారు రష్యా, జపాన్, చైనా. సో ఇంకొక కొరోషియా కరెంట్ అని ఒకటి ఉంటుంది. ఆ కొరోషియా ఇక్కడ కరెంట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. మెయిన్ కరెంట్స్ KUROSHIO కొరోషియా కరెంట్, ఇది వామ్ కరెంటే. కొరోషియా కరెంట్ ఇది వామ్ కరెంట్. సో కరెంట్స్ ఒకసారి చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నార్త్ ఈక్వటోరియల్ కరెంట్, సౌత్ ఈక్వటోరియల్ కరెంట్, నార్త్ ఈక్వటోరియల్, సౌత్ ఈక్వటోరియల్, ఇది కౌంటర్ ఈక్వటోరియల్ కరెంట్ ఇక్కడ ఉంటుంది. ఇది వచ్చేసి కొరోషియా, KUROSHIO కొరోషియా, ఇది వామ్. ఇది ఈక్వటర్ ఇక్కడ ఉంటుంది. మనం ఏం నేర్చుకున్నాము, వామ్ కరెంట్స్ వచ్చేసి ఈస్ట్ కోస్ట్లో ఉంటాయని నేర్చుకున్నాం కదా, ఇక్కడ మిడ్ లాటిట్యూడ్స్లో, లో లాటిట్యూడ్స్లో. సో కొరోషియా వామ్ కరెంట్, నార్థన్ పసిఫిక్ కరెంట్ ఇక్కడ వచ్చేసి ఇది అలస్కా కరెంట్ కూడా ఒకటి ఉంటుంది. ఇది సగం హాట్, సగం వాము, సగం కోల్డ్. ఇక్కడ కాలిఫోర్నియా వచ్చేసి కోల్డ్, ఇక్కడ కాలిఫోర్నియా దగ్గర ఉంటుంది కోల్డ్. ఇక్కడ వచ్చేసి మళ్ళీ కోల్డ్ రెండు ఉంటాయి. ఇక్కడ రెండు కోల్డ్ కరెంట్స్ ఉంటాయి. ఈ కింద వచ్చేసి అంటార్టికా సర్కంపోలర్ కరెంట్, ఇక్కడ వచ్చేసి ఇది హంబోల్ట్ పెరు కరెంట్, ఇక్కడ ఈస్ట్ ఆస్ట్రేలియా కరెంట్ కూడా ఉంటుంది. సో ఒకటొకటి చూద్దాం. కొరోషియా వచ్చేసి వామ్, ద నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ టర్న్స్ నార్త్వర్డ్ ఆఫ్ ద ఫిలిప్పీన్స్ టు ఫార్మ్ కొరోషియా కవెన్సన్స్. ఇది నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ ఉంటుంది కదా, ఇది నార్త్వర్డ్ కొరోషియాగా మారుతుంది. ఇది కొరోషియాగా మారుతుంది. ఎక్కడ మారుతుంది, ఫిలిప్పీన్స్ దగ్గర మారుతుంది. ఇట్ ఫ్లోస్ ఇన్ ద సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ అండ్ ఇట్స్ నార్థన్ పార్ట్ ఈస్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వెస్టర్లీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అక్కడ సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ ఉన్నప్పుడు అక్కడ వెస్టర్లీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ రెండు కోల్డ్ కరెంట్స్ వస్తాయి. ఆ కోల్డ్ కరెంట్స్ ఏదంటే ఓయాషియో, ఒఖాట్స్క్. ఓయాషియో ఒఖాట్స్ కానీ రెండు కరెంట్స్ ఉంటాయి. ఇవి వచ్చేసి రెండు కోల్డ్. ఓయాషియో వచ్చేసి ఓయాషియో ఎక్కడ ఉంటుంది అంటే ఇది ఎక్కడ
ఒయాషియో ఫ్లోస్ ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ద కామ్చట్కా పెనిన్సులా టు మెర్జ్ విత్ వామ్ వాటర్స్ ఆఫ్ కొరోషియో. ఇక్కడ ఇది ఒయాషియో, ఇక్కడ వచ్చేసి ఇది ఒయాషియో, ఇది ఒయాషియో. ఇదే వామ్ కొరోషియోతోనే కడుతుంది. మరి ఒకాట్స్కో అంటే ఒకాట్స్కో వచ్చేసి ఇది కూడా కోల్డే, ఇది ఇక్కడ ఉంటుంది, ఇది ఒకాట్స్కో. ఇది సఖ్యన్ ఐలాండ్స్ నుంచి వచ్చి ఒయాషియో కరెంటుతో కలిసిపోతుంది, ఒక దగ్గర కలిసిపోతుంది, నార్థన్ జపానీస్ ఐలాండ్ దగ్గర కలిసిపోతుంది. ద కన్వర్జెన్స్ ఆఫ్ కోల్డ్ అండ్ వామ్ కరెంట్స్ మేక్ ద జోన్. ఇక్కడ ఏం జరుగుతుంది, రెండు రిచ్ కోల్డ్ అండ్ వామ్ రెండు కలవడం వల్ల ఇక్కడ ఇది రెండు కోల్డ్, ఇది వచ్చేసేమో వార్మ్. ఇక్కడ ఒక మంచి ఫిషింగ్ ఉంటుంది ఇక్కడ. ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నార్త్ పసిఫిక్. ఇది నార్త్ పసిఫిక్ వచ్చేసి, నార్త్ పసిఫిక్ అంటే ఇది ఇక్కడ, ఇది నార్త్ పసిఫిక్. నార్త్ పసిఫిక్ ఇది వామ్ కరెంట్. ఇది ఎక్కడి నుంచి ఎక్కడ అవుతుంది, సౌత్ కోస్ట్ ఆఫ్ జపాన్ నుంచి వెస్టర్లీస్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కొరోషియా కరెంటు ఈస్ట్కి టర్న్ అయ్యి దాన్నే నార్త్ పసిఫిక్ కరెంట్గా మూవ్ అవుతుంది. వెస్ట్ కోస్ట్ ఆఫ్ నార్త్ అమెరికా అవుతుంది. ఇప్పుడు బైఫర్కేట్ ఇంటూ 2 అవుతుంది. ఒకటి ఇట్లా వస్తుంది, ఒకటి ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చిన దాన్ని కాలిఫోర్నియా కరెంట్ అంటాం, ఇట్లా వచ్చిన దాన్ని అలాస్కా కరెంట్ అంటాం. అలాస్కా కరెంట్ వచ్చేసి వార్మ్, కాలిఫోర్నియా కోల్డ్. నార్థన్ బ్రాంచ్ ఆఫ్ నార్త్ పసిఫిక్ కరెంట్ ఫ్లోస్ యాంటీ క్లాక్ వైజ్ అలాంగ్ ద కోస్ట్ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా అండ్ అలాస్కా ఈజ్ నోన్ యాజ్ అలాస్కా కరెంట్. నెక్స్ట్ ఇది వచ్చేసి వార్మే, అలాస్కా కరెంట్ కూడా వార్మే. ఇది ఇట్లా వచ్చి ఇక్కడ పోతుంది. ఇదేమో అలాస్కా, ఇదేమో నార్త్ పసిఫిక్. ఇక్కడ వచ్చేసిందేమో కాలిఫోర్నియా కోల్డ్ కాలిఫోర్నియా. వార్మర్ యాజ్ కంపేర్డ్ టు ద సరౌండింగ్ వాటర్స్ ఇన్ ద జోన్, కొద్దిగా వార్మ్. సౌతర్న్ బ్రాంచ్ వచ్చేసి ఇది మూవ్స్ యాజ్ ద కోల్డ్ కరెంట్ అలాంగ్ ద వెస్ట్ కోస్ట్ ఆఫ్ యూఎస్ఏ, కాలిఫోర్నియా కరెంట్ అంటారు. ఇది నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ని మళ్ళీ జాయిన్ చేస్తుంది, కంప్లీట్ సర్కిల్ చేయడానికి ఇట్లా జాయిన్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈస్ట్ ఆస్ట్రేలియన్ కరెంట్. మనం ఇక్కడ నేర్చుకున్నాం ఆస్ట్రేలియా ఉంది అని చెప్పి కదా, ఇక్కడ వచ్చేసింది ఈస్ట్ ఆస్ట్రేలియన్ కరెంట్. ఇది వామ్. ఈస్ట్ ఆస్ట్రేలియా కరెంట్ వచ్చేసి వార్మ్. ఫాలోయింగ్ ద ప్యాటర్న్ ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్ ద సౌత్ ఈక్వటోరియల్ కరెంట్, ఇది వచ్చేసి సౌత్ ఈక్వటోరియల్ కరెంట్ వస్తుంది. అది వచ్చి కిందికి వస్తుంది అన్నట్టు. కిందికి వచ్చినప్పుడు దాన్ని ఈస్ట్ ఆస్ట్రేలియన్ కరెంట్ అంటారు. ఇది సౌత్ పసిఫిక్ కరెంట్ని మూవ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చే సౌత్ పసిఫిక్ కరెంట్. నెక్స్ట్ వచ్చేసి పెరు కరెంట్ और దీన్ని హంబోల్ట్ కరెంట్ అంటారు. హంబోల్ట్ రీచింగ్ ద సౌతర్న్ వెస్ట్రన్ కోస్ట్ ఆఫ్ సౌత్ అమెరికా. సౌత్ పసిఫిక్ కరెంట్ వచ్చేసి నార్త్ వర్డ్ మూవ్ అవుతుంది పెరు కరెంట్గా. నార్త్ వర్డ్ మూవ్ అవుతుంది పెరు కరెంట్గా. కోల్డ్ కరెంట్ ఇది, విచ్ ఫైనలీ ఫీడ్ ద సౌత్ ఈక్వటోరియల్ కరెంట్గా వెళ్తుంది. ఇక్కడ సౌత్ ఈక్వటోరియల్ కరెంట్గా ఇది వెళ్తుంది. కంప్లీటింగ్ ద జోన్ వేర్ పెరు కోల్డ్ కరెంట్ మీట్స్ ద పెరు కోల్డ్ వచ్చేసి వామ్ ఈక్వటోరియల్ కరెంట్ని కలిసినప్పుడు ఇంపార్టెంట్ ఫిషింగ్ సెంటర్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇంకొకటి అంటార్టిక్ సర్కంపోలర్ కరెంట్ కూడా ఉంటుంది. ఇక్కడ ఇంకోటి మనం నేర్చుకుంది ఏంటంటే ఈ ఆస్ట్రేలియన్ కరెంట్ ఉంటుంది కదా, ద సౌత్ ఈక్వటోరియల్ ఫ్లోయింగ్ ద ప్యాటర్న్ ఇన్ ద నార్త్ అండ్ సౌత్ ఈక్వటోరియల్ ఈస్ట్ టు వెస్ట్ ఫ్లో ఈ టర్న్ సౌత్ వర్డ్ as ద ఈస్ట్ ఈక్వటోరియల్ కరెంట్. ఇట్ దెన్ మీట్స్ ద సౌత్ పసిఫిక్ కరెంట్ని మీట్ అవుతుంది. నార్త్ పసిఫిక్ కరెంట్ అక్కడ ఉంటే సౌత్ పసిఫిక్ కరెంట్ ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒక గియర్ సబ్ ట్రాపికల్ గైర్ కూడా ఫామ్ అవుతుంది. హంబోల్ట్ ఆర్ పెరు కరెంట్ కోల్డ్ ఇది. ఇక్కడ ఫిషింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఇలా మనం పసిఫిక్ ఓషన్ నేర్చుకున్నాము. నెక్స్ట్ అట్లాంటిక్ ఓషన్లో చాలా ఉన్నాయి కాబట్టి ఒకసారి ఇండియన్ ఓషన్ చూద్దాం. ఇండియన్ ఓషన్ కరెంట్స్ మనకంతా తెలిసి ఇది ఆఫ్రికా.
ఇది ఇండియా, ఇది ఆస్ట్రేలియా, ఇక్కడంతా ఇంకా వేరే వేరే బంగ్లాదేశ్ అవన్నీ ఉంటాయి. ఇండియన్ ఓషన్ కరెంట్స్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ ఎంత సౌతర్న్ హెమిస్ఫియర్లో ఉంది. ద ఇండియన్ ఓషన్ ఈస్ హాఫ్ ఎన్ ఓషన్. నార్త్ ఇండియన్ ఓషన్ కరెంట్స్ ఆర్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మాన్సూన్ విండ్స్. నార్త్ ఇండియన్ ఓషన్ కరెంట్స్ ఉంటాయి కదా, నార్త్ ఇండియన్ ఓషన్ కరెంట్స్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్డ్ బై మాన్సూన్ విండ్స్. దీని ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇండియన్ ఓషన్ ఎక్కువ సౌతర్న్ హెమిస్ఫియర్లో ఉంటుంది కాబట్టి డైరెక్షన్ చేంజ్ అవుతుంటుంది. నార్త్ ఇండియన్ ఓషన్ కరెంట్స్ ఏంటంటే మాన్సూన్ విండ్స్ వల్ల డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంటుంది. ఫ్రమ్ సీజన్ టు సీజన్ ఉంటుంది, ఎందుకంటే మాన్సూన్స్ ఎలా అయితే అలా అన్నట్టు. సో మనం ఇప్పుడు వింటర్ సర్క్యులేషన్ ఇంకా సమ్మర్ సర్క్యులేషన్ చూద్దాం. వింటర్లో ఎలా ఉంటుంది? వింటర్లో ఏంటంటే ట్రేడ్ విండ్స్ ఒక ఇన్ఫ్లుయెన్స్ వల్ల నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ అనేది సౌత్ ఈక్వటోరియల్ కరెంట్ అనేది సౌత్ ఆఫ్ ఇండోనేషియన్ ఐలాండ్స్ నుంచి ఫామ్ అయ్యి ఈస్ట్ వెస్ట్ అవుతుంది. ఇది వచ్చేసి ఇప్పుడు వింటర్లో నార్త్ ఈక్వటోరియల్ కరెంటు సౌత్ ఈక్వటోరియల్ కరెంటు ఫ్లో అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఇండోనేషియా ఐలాండ్స్ నుంచి ఈస్ట్ వెస్ట్ ఫ్లో అవుతుంది. ఇక్కడ వెస్ట్రన్ ఇండియా దగ్గర సౌత్ ఈస్ట్ ఆఫ్రికా దగ్గర నీళ్ళు లెవెల్ పెరుగుతుంది. అప్పుడు కౌంటర్ ఈక్వటోరియల్ కరెంట్ వస్తుంది. నార్త్ సౌత్ ఈక్వటోరియల్ కరెంట్ వస్తుంది. బిట్వీన్ నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ అండ్ సౌత్ ఈక్వటోరియల్ వెస్ట్ ఈస్ట్ డైరెక్షన్. నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ఉంటాయి కదా, డ్రై ద వాటర్ అలాంగ్ ద కోస్ట్ ఆఫ్ ద బే ఆఫ్ బెంగాల్ టు సర్క్యులేట్ ఇన్ అన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అప్పుడు ఏమవుతుందంటే, ఇది ఇండియా, ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ఉంటాయి కదా, ఇక్కడ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ఏం చేస్తాయి అంటే డ్రై ద వాటర్ అలాంగ్ ద కోస్ట్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ ఉన్న వాటర్ సర్క్యులేట్ అవుతాయి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో సర్క్యులేట్ అవుతాయి. కోస్ట్ ఆఫ్ అరేబియన్స్ అరేబియన్స్ ఇక్కడ కూడా వచ్చేసి యాంటీ సర్క్యులేషన్ డైరెక్షన్లో యాంటీ సర్క్యులేట్ అవుతాయి అన్నట్టు. సో వింటర్లో రెండు సైడ్ యాంటీ సర్క్యులేషన్ జరుగుతుంది. ఎందుకు అంటే నార్త్ ఈస్ట్ విండ్స్ వల్ల యాంటీ సర్క్యులేషన్ జరుగుతుంది. ఇది వచ్చేసి ఇక్కడ సొమాలియా కరెంట్ అంటాము, ఎందుకంటే ఇది ఆఫ్రికాకు దగ్గర ఉంది కాబట్టి సొమాలియా కరెంటు. ఇక్కడ వచ్చేసి లివియన్ కరెంట్, ఆస్ట్రేలియా లివియన్ కరెంట్. ఇక్కడ వచ్చేసి మొజాంబిక్ కరెంటు. ఇది వచ్చేసి అంటార్టికా సర్కంపోలర్ కరెంటు. ఇది వచ్చేసి వెస్ట్ ఆస్ట్రేలియన్ కరెంటు. మనం అంతకుముందు చూసింది అక్కడ ఈస్ట్ ఆస్ట్రేలియన్ కరెంట్ చూసినాం, ఇక్కడ వెస్ట్ ఆస్ట్రేలియన్ కరెంట్ ఇక్కడ ఉంటుంది. ఇది వచ్చేసి మొజాంబిక్ ఆఫ్రికా దగ్గర ఉంటుంది కాబట్టి అది. ఇంకొక కరెంటు కూడా ఉంటుంది, అగుల్హాస్ కరెంటు. సో ఇలా ఉంటుంది. మరి సమ్మర్లో ఎలా సర్క్యులేషన్ అవుతుంది అంటే, సమ్మర్లో స్ట్రాంగ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ వల్ల ఏమవుతుంది అంటే, అండ్ ఇంకా నార్త్ ఈస్ట్ విండ్స్ లేవు, ఇక్కడ సౌత్ వెస్ట్ ఒకటే ఉన్నవి. స్ట్రాంగ్ కౌంటర్ ఫ్లోస్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ కంప్లీట్లీ ఒబ్లరేటింగ్ ద నార్త్ ఈక్వటోరియల్ కరెంట్. ఒక స్ట్రాంగ్ కరెంట్ వెస్ట్ టు ఈస్ట్కు ఫ్లో అవుతుంది. కంప్లీట్లీ నార్త్ ఈక్వటోరియల్ కరెంట్స్ అనేటివి లేదు ఇక్కడ. సో నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ పోతుంది, కౌంటర్ ఈక్వటోరియల్ కరెంట్ కూడా పోతుంది. ఓన్లీ సౌత్ ఈక్వటోరియల్ కరెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా, ఇది ఆస్ట్రేలియా, ఇది ఆఫ్రికా. సో సౌత్ ఈక్వటోరియల్ కరెంట్ ఒక్కటే ఉంటుంది. ఇది వాటర్ సర్క్యులేషన్ వచ్చేసి క్లాక్ వైజ్. ఇక్కడ వాటర్ సర్క్యులేషన్ వచ్చేసి క్లాక్ వైజ్, అంటే సమ్మర్లో క్లాక్ వైజ్ వాటర్ సర్క్యులేషన్. సమ్మర్లో క్లాక్ వైజ్ ఇలా గుర్తుపెట్టుకోవాలి. వింటర్లో యాంటీ క్లాక్ వైజ్ అన్నట్టు. సమ్మర్లో వచ్చేసి నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ ఉండదు, కౌంటర్ ఈక్వటోరియల్ కరెంట్ ఉండదు. ఎందుకు ఉండదు అంటే స్ట్రాంగ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ వల్ల ఉండదు.
సో ఇది మనం ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి మొజాంబిక్ కరెంట్, ఇది ఎలానో ఉంటుంది. వామ్ కరెంటు, అగుల్హస్ AGULHS అగుల్హస్ కరెంట్ ఉంటుంది. ఇక్కడ కోల్డ్ కరెంట్ అంటార్టిక్ సర్కంపోలర్ కరెంట్ ఉంటుంది. ఇక్కడ వెస్ట్ ఆస్ట్రేలియన్ కోల్డ్ కరెంటే ఉంటుంది. ఇక్కడ లివించు కరెంట్ వామ్ ఉంటుంది. సౌత్ ఇండియన్ ఒక ఓషన్ కరెంట్స్ ఏంటేంటో చూద్దాము. సౌత్ ఇండియన్ ఓషన్ కరెంట్స్. ఇక్కడ జనరల్ సర్క్యులేషన్ ప్యాటర్న్ ఇన్ ద సౌతర్న్ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఓషన్ ఈస్ క్వైట్ సిమిలర్ టు ద సౌతర్న్ అట్లాంటిక్ అండ్ పసిఫిక్ ఓషన్. సౌత్ అట్లాంటిక్ ఓషన్ ఇంకా సౌత్ పసిఫిక్ ఓషన్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలా ఉంటుంది. లెస్ మార్కెట్ బై సీజనల్ చేంజెస్ అంత ఎక్కువ ఉండదు. సౌత్ ఈక్వటోరియల్ కరెంట్ పార్ట్లీ లెడ్ బై ద కరస్పాండింగ్ కరెంట్ ఆఫ్ ద పసిఫిక్ ఓషన్ ఫ్లోస్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. సౌత్ ఈక్వటోరియల్ కరెంట్ అనేది కరస్పాండింగ్ కరెంట్ ఆఫ్ పసిఫిక్ ఓషన్ వల్ల సౌత్ పసిఫిక్ కరెంట్ వచ్చేసి ఈస్ట్ టు వెస్ట్కి వస్తుంది. 2 బ్రాంచెస్గా, ఒకటేమో మడగాస్కర్ కిందికి వస్తుంది అగుల్హాస్ కరెంట్, ఇంకోటేమో బిట్వీన్ మొజాంబిక్ అండ్ వెస్ట్రన్ మడగాస్కర్. ఇది ఆఫ్రికా ఎలా ఉంటుంది, ఇక్కడ మడగాస్కర్. ఇక్కడ వచ్చేసిందేమో అగుల్హాస్, ఇది సౌతర్న్ AGULHS అగుల్హాస్. ఇదేమో వార్మ్, ఇది మొజాంబిక్ కూడా వార్మ్, మొజాంబిక్ ఇలా ఉంటుంది. సౌతర్న్ టిప్ ఆఫ్ మడగాస్కర్, ఈ రెండు మళ్ళీ కలుస్తవి. కామన్లీ కాల్డ్ as అగుల్హాస్ కరెంట్. ఇట్ కంటిన్యూస్ టు బి వార్మ్ కరెంట్ టిల్ ఇట్ మెర్జెస్ విత్ వెస్ట్ విండ్ డ్రిఫ్ట్ కూడా కలుగుతుంది. వెస్ట్ విండ్ డ్రిఫ్ట్తో కలిగి వెస్ట్ విండ్ డ్రిఫ్ట్ ఫ్లోయింగ్ అక్రాస్ ద ఓషన్ ఇన్ ద హయ్యర్ లాటిట్యూడ్స్. వెస్ట్ నుంచి ఈస్ట్కి ఫ్లో అయ్యి వెస్ట్ టు ఈస్ట్ సౌతర్న్ టిప్ ఆఫ్ వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఆస్ట్రేలియాకు రీచ్ అవుతుంది. ఇది ఆస్ట్రేలియాకి రీచ్ అవుతుంది. ఇక్కడ ఆస్ట్రేలియా ఉంటుంది కదా, ఇక్కడ ఆస్ట్రేలియా వెస్ట్ ఆస్ట్రేలియన్ కరెంట్గా వస్తుంది. నార్త్ వర్డ్స్గా వెస్ట్ కోస్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ద బ్రాంచ్ వెస్ట్ ఆస్ట్రేలియన్ కరెంట్గా ఉంటుంది. నార్త్ టు ఫీడ్ ద సౌత్ ఈక్వటోరియల్ కరెంట్. ఇది మళ్ళీ ఇట్లా ఫీడ్ చేస్తుంది, అంటే ఇవన్నీ ఒకటి ఫీడ్ చేస్తూ ఉంటుంది అంతే అన్నట్టు. దీనివల్ల చాలా ఎఫెక్ట్స్ ఆఫ్ ఓషన్ కరెంట్స్ అవి కూడా చూద్దాం. సో ఇది ఇప్పుడు వచ్చేసి అట్లాంటిక్ ఓషన్ కరెంట్స్. అట్లాంటిక్ ఓషన్ కరెంట్స్ అనేది, అట్లాంటిక్ ఓషన్ మనకు తెలుసు అందరికీ, అమెరికాకు, యూరోప్కి, ఆఫ్రికాకు మధ్యలో ఉంటుంది. ఇప్పుడు ఇది అమెరికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. ఇది వచ్చేసి ఆఫ్రికా, ఇక్కడ వచ్చేసి కొద్దిగా యూరోప్. ఇది అట్లాంటిక్ ఓషన్ అన్నట్టు. ఇక్కడ వచ్చేసి మెయిన్గా ఈక్వటోరియల్ అట్లాంటిక్ కరెంట్ చూసుకుంటే సేమ్ ఇక్కడ నార్త్ ఈక్వటోరియల్, సౌత్ ఈక్వటోరియల్, కౌంటర్ ఈక్వటోరియల్ కూడా ఉంటుంది. నార్త్ ఈక్వటోరియల్, కౌంటర్, సౌత్ ఈక్వటోరియల్. దీని ఇక్కడ వచ్చేసి యాంటిలీస్ కరెంట్గా వస్తుంది, ఫ్లోరిడా కరెంట్ వస్తుంది, ఇక్కడ బేలా, గల్ఫ్ స్ట్రీము, నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్, ఇక్కడ నార్వే కరెంటు. ఇక్కడ వచ్చేసి సబ్పోలార్ ఒక జైర్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఇది వచ్చేసి బ్రెజిల్ కరెంటు. ఇక్కడ వచ్చేసి ఇంకా కోల్డ్ కరెంట్స్ ఏదంటే లాబ్రడార్ కరెంటు, గ్రీన్లాండ్ ఇవన్నీ కోల్డ్ అన్నట్టు. గ్రీన్లాండ్ ఇది, లాబ్రడార్ ఇది, ఇంకా ఫాల్క్లాండ్ కరెంట్ కూడా ఉంటుంది, అది కూడా కోల్డే. ఇక్కడ కూడా సబ్పోలార్ గైర్ ఫార్మ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి బెంగులా కరెంట్ కూడా ఉంటుంది. సో ఒక్కొక్క కరెంట్ చూద్దాం ఇప్పుడు. ట్రేడ్ విండ్స్ వల్ల ఇక్కడ కూడా అంతే. ఏది ఈస్టర్లీ ట్రేడ్ విండ్స్ వల్ల నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ అండ్ సౌత్ ఈక్వటోరియల్ కరెంట్ స్టార్ట్ ఫ్రమ్ ఈస్టర్న్ అట్లాంటిక్ టు మూవింగ్ ఈస్ట్ టు వెస్ట్ వస్తాయి. వెస్టర్న్ అట్లాంటిక్లో రేస్ పెరుగుతుంది. నార్త్ ఆఫ్ బ్రెజిల్ బ్లడ్జల్జ్ సెంటీమీటర్స్ వల్ల, దీనివల్ల కౌంటర్ ఈక్వటోరియల్ కరెంట్ వస్తుంది. ఇంతవరకు తెలుసు. నెక్స్ట్ వచ్చేసి యాంటిలీస్ కరెంట్ ఇది వార్మ్. ఈ సౌత్ ఈక్వటోరియల్ కరెంట్ వచ్చేసి రెండుగా బైఫర్కేట్ అవుతుంది. ఎక్కడ? బ్రెజిల్ దగ్గర బైఫర్కేట్ అవుతుంది సౌత్ ఈక్వటోరియల్ కరెంట్. ఓకే, ఒకటేమో ఇదిలో ఇలా వచ్చి సౌత్ ఈక్వటోరియల్ కరెంటు,
ఇక్కడ వచ్చేసేమో యాంటిలీస్, ఇక్కడ వచ్చేసేమో బ్రెజిల్. పార్ట్ ఆఫ్ ద కరెంట్ ఎంటర్ ద కెరీబియన్ సీ అలాంగ్ విత్ ద నార్త్ ఈక్వటోరియల్ కరెంట్. నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ కూడా ఉంటుంది ఇక్కడ. ఈ కెరీబియన్ సీకి వెళ్ళి అలాంగ్ విత్ ద నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ మెక్సికన్ గల్ఫ్కి వెళ్ళి వైల్ ద రిమైండర్ పాసెస్ అలాంగ్ ద ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ద వెస్ట్ ఇండీస్ యాజ్ ద యాంటిలీస్ కరెంట్. ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ద వెస్ట్ ఇండీస్ యాజ్ యాంటిలాస్ కరెంట్గా వెళ్తుంది. ఇక్కడనే దర్ ఇస్ వాటర్ లెవెల్ పెరుగుతుంది ఇక్కడ మెక్సికన్ గల్ఫ్గా బికాస్ ఆఫ్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ వాటర్ బ్రాడ్ బై ద మిసిసిపి రివర్ అండ్ బ్రాంచెస్ ఆఫ్ నార్త్ అండ్ సౌత్ ఈక్వటోరియల్ కరెంట్స్. నార్త్ అండ్ సౌత్ రెండు ఈక్వటోరియల్ కరెంట్ మిసిసిపి వల్ల ఇక్కడ మెక్సికన్ గల్ఫ్ ఉంటుంది. దీంట్లో వాటర్ లెవెల్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే మిసిసిపి రివర్ కూడా కొన్ని వాటర్ తెస్తుంది, బ్రాంచెస్ ఆఫ్ నార్త్ సౌత్ కూడా తెలుస్తుంది అన్నట్టు. నెక్స్ట్ గల్ఫ్ స్ట్రీమ్, నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్. గల్ఫ్ స్ట్రీమ్ ఇంకా నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ ఇది వార్మే. యాంటిలీస్ కరెంట్ ఏంటంటే ఒక యాంటిలీస్ కరెంట్ ఒక కరెంట్ క్రియేట్ చేస్తుంది. అది ఎట్లా అంటే స్ట్రేట్స్ ఆఫ్ ఫ్లోరిడాకి వెళ్ళి ఫ్లోరిడా కరెంట్గా ఫ్లో అవుతుంది. ఓకే, ఈ యాంటిలీస్ ఇలా వచ్చి ఫ్లోరిడా కరెంట్గా ఇలా ఒక చిన్న ఫామ్ అవుతుంది. దాని తర్వాత వచ్చేది గల్ఫ్ స్ట్రీమ్ విచ్ మిక్సెస్ విత్ యాంటిలీస్. మళ్ళీ యాంటిలీస్ తర్వాత మిక్స్ అయ్యి ఫ్రమ్ ద సౌత్ దిస్ కంబైన్డ్ కరెంట్ మూవ్స్ అలాంగ్ ద. ఈ యాంటిలీస్ ఫ్లోరిడాగా మారి ఫ్లోరిడాస్ మళ్ళీ వచ్చి యాంటిలీస్లో మిక్స్ అయ్యి గల్ఫ్ స్ట్రీమ్గా వెళ్తుంది. గల్ఫ్ స్ట్రీమ్గా పోయి ఇది ఎక్కడ అలాంగ్ ఈస్ట్ కోస్ట్ ఆఫ్ యూఎస్ఏ అండ్ ఇస్ నోన్ యాజ్ ఫ్లోరిడా కరెంట్ అప్ టు కేప్ హటర్స్ వరకు. అంటే ద గల్ఫ్ స్ట్రీమ్ బిహైండ్ దట్ వరకు గల్ఫ్ స్ట్రీమ్. మళ్ళీ గల్ఫ్ స్ట్రీమ్ అంటే కొంతసేపు ఏమో ఫ్లోరిడా కరెంట్ తర్వాత గల్ఫ్ స్ట్రీమ్ అని అంటాము. నియర్ ద గ్రాండ్ బ్యాంక్స్ ద గల్ఫ్ స్ట్రీమ్ మిక్సెస్ విత్ కోల్డ్ లాబ్రడోర్. గ్రాండ్ బ్యాంక్స్ దగ్గర ఏమవుతుంది అంటే ఈ గల్ఫ్ స్ట్రీమ్ వచ్చేసి మళ్ళీ పైనుంచి రెండు వస్తున్నాయని చెప్పాం కదా, లాబ్రడోర్ కరెంటు, లాబ్రడోర్ అండ్ ఈస్ట్ గ్రీన్లాండ్ కరెంట్. ఇక్కడ వచ్చేసి గ్రీన్లాండ్ కరెంట్, లాబ్రడోర్ కరెంట్ రెండు ఈ గల్ఫ్ స్ట్రీమ్లో కలుస్తాయి. ఈస్ట్ గ్రీన్లాండ్ కరెంట్, లాబ్రడోర్ కరెంట్ కలవడం వల్ల ఇక్కడ కలిసి మళ్ళీ నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్గా వెళ్తాయి. నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్గా వెళ్తాయి, అది ఫామ్ కరెంటే. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్. హియర్ ద వెస్టర్లీ మూమెంట్ ఆఫ్ నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ ఇట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వెస్టర్లీస్. ఇది వచ్చేసి గ్రాండ్ బ్యాంక్స్ అని ఇక్కడ ఫామ్ అవుతుంది. రిచెస్ట్ ఫిషింగ్ గ్రౌండ్స్. ఈ టూ కోల్డ్ కరెంట్స్ ఉంటాయి కదా, గ్రీన్లాండ్ కరెంటు, ఈస్ట్ గ్రీన్లాండ్ కరెంట్, ఇంకా లాబ్రడోర్ కరెంట్. ఇవి ఆర్కిటిక్ ఓషన్ నుంచి అట్లాంటిక్ వచ్చి గల్ఫ్ స్ట్రీమ్ని మిక్స్ అవుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రాండ్ బ్యాంక్స్ అంటే ఏంటి అంటే గ్రాండ్ బ్యాంక్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ గ్రీన్లాండ్ కరెంటు, ఇక్కడ లాబ్రడోర్ కరెంటు, ఇవన్నీ రెండు కోల్డ్. ఇది వచ్చేసి ఇక్కడ గల్ఫ్ స్ట్రీమ్తో కలుపుతాయి. గల్ఫ్ స్ట్రీమ్ ఏంటంటే ఇక్కడ యాంటిలీస్ కరెంట్ వచ్చి ఫ్లోరిడా కరెంట్, ఇలా అన్నీ కలిపి లాబ్రడోర్ కరెంట్ వచ్చేసి గల్ఫ్ స్ట్రీమ్ కావడం వల్ల వన్ హాట్ అండ్ అదర్ కోల్డ్ వల్ల ఫాక్స్ ప్రొడ్యూస్ ద ఫేమస్ ఫాక్స్ అరౌండ్ న్యూ ఫౌండ్ ల్యాండ్. ఇక్కడ మంచి ఫాక్స్ అరౌండ్ న్యూ ఫౌండ్ ల్యాండ్ ఇదే గ్రాండ్ బ్యాంక్స్ అని అంటాము. వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫిషింగ్ సెంటర్స్ గ్రాండ్ బ్యాంక్స్, న్యూ ఫౌండ్ ల్యాండ్. తర్వాత వచ్చేసి నార్వీగన్ కరెంట్. ఈ నార్వీగన్ కరెంట్ ఏంటంటే ఇది యూరోప్ దగ్గరికి వెళ్తుంది. మన నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ ఉంటుంది కదా, ఇది మళ్ళీ రెండు నార్త్ అట్లాంటిక్ టూ బ్రాంచెస్గా అవుతుంది. ఒకటేమో ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద ఓషన్గా వెళ్తుంది. ద మెయిన్ కరెంట్ ఒకటేమో ఈస్టర్న్ పార్ట్కి ఇట్లా చిన్నగా వెళ్తుంది. ఈ మెయిన్ పార్ట్ వచ్చేసి ఇది వచ్చేసి నార్వీజియన్.
అండ్ ఎంటర్ ద ఆర్కటిక్ ఓషన్. ఆర్కటిక్ ఓషన్లో ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఒక గైర్ ఫార్మ్ అవుతుంది, సబ్పోలర్ గైర్. నార్విగన్ కరెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇట్ కీప్స్ ద ఓషన్ టు ద నార్త్ ఆఫ్ ద నార్వే పార్ట్లీ ఫ్రీ ఫ్రమ్ ఐస్. ఇది ఓషన్ని నార్త్ ఆఫ్ నార్వే పెడుతుంది. నార్వేగన్ కరెంట్ ఈజ్ ఇంపార్టెంట్ యాజ్ ఇట్ కీప్స్ ద ఓషన్ టు ద నార్త్ ఆఫ్ ద నార్వే పార్ట్లీ ఫ్రీ ఫ్రమ్ ఐస్ అండ్ ఆల్సో మోడరేట్స్ ద ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ క్లైమేట్. నార్వేగన్ క్లైమేట్ని ఎక్స్ట్రీమ్స్ ఇది మోడరేట్ చేస్తుంది, క్లైమేట్ని రెగ్యులేట్ చేస్తుంది. ఈ కరెంటు వల్లనే రష్యా ఈజ్ ఏబుల్ టు మూవ్ కార్గో ఇన్ సమ్మర్స్ త్రూ ద ఆర్కటిక్ ఓషన్. రష్యాకు బాగా ఇంపార్టెంట్ అయిన కరెంట్ ఏంటంటే నార్వేగన్. ఇంకోటి ఏంటంటే ఓషన్ టు ద నార్త్ ఆఫ్ నార్వేని ఐస్ ఉండకుండా చేస్తుంది. నార్వే ఉంటుంది, నార్వేకి నార్త్లో కొద్దిగా ఉండే ఓషన్ అది ఐస్ ఫ్రీ చేసేది ఏదంటే నార్వేగన్ కరెంట్. ఎందుకంటే ఇది వామ్ కరెంటు. కార్గో మూవ్మెంట్ చేయడానికి కూడా వస్తుంది త్రూ ఆర్కటిక్ ఓషన్. ఆర్కటిక్ ఓషన్లో రష్యా కార్గో మూవ్మెంట్ చేయడానికి యూజ్ అయిన కరెంట్ ఏంటంటే నార్వేగన్. ఒక సీ ఏదంటే బ్యారెంట్స్ సీ, BARENTS, బ్యారెంట్స్ సీ అని ఎక్కడ ఉంటే అది రష్యాకు కార్గో మూవ్మెంట్ చేయడానికి ఆర్కటిక్ ఓషన్లో వెళ్తుంది. అది నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ కిందికి వచ్చేది. సౌతర్న్ బ్రాంచ్ ఆఫ్ నార్త్ అట్లాంటిక్ వచ్చేసి ఇది క్యానరీ కరెంట్, ఓల్డ్ కరెంటు. ఇది క్యానరీ ఓల్డ్ కరెంటు పోయి క్యానరీ ఓల్డ్ పైన పోయి నార్త్ ఈక్వటోరియల్గా కలిసిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఒక సర్గాసో సీ ఫామ్. సర్గాసో సీ లయింగ్ విత్ ఇన్ సర్క్యూట్ ఈస్ ఫుల్ ఆఫ్ ద లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ సీవీడ్. సర్గాసో ఇదంతా సీవీడ్తో ఉంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్ జియోగ్రఫికల్ ఫీచర్. ఇది నార్త్ అమెరికాకు సౌత్ అమెరికాకు మధ్యలో ఉంటుంది సర్గాసో సీ. దీనికి ల్యాండ్ బౌండరీ అంటే ఏం లేదు. ఇది ఒక గైర్ అన్నట్టు, మిడిల్ ఆఫ్ నార్త్ అట్లాంటిక్ ఓషన్. ఓన్లీ సీ ఇన్ ద ఎర్త్ విచ్ హ్యాస్ నో కోస్ట్ లైన్ ఈజ్ సర్గాసో సీ. గల్ఫ్ స్ట్రీమ్ ఉంటుంది వెస్ట్లో, నార్త్ అట్లాంటిక్ కరెంట్ ఏమో నార్త్లో ఉంటుంది, కెనరీ ఏమో ఈస్ట్లో ఉంటుంది, నార్త్ అట్లాంటిక్ ఈక్వటోరియల్ కరెంట్ ఏమో సౌత్లో ఉంటుంది. నార్త్ అట్లాంటిక్ గైర్ ఫార్మ్ అవుతుంది. ఇక్కడ అన్ని కరెంటు డిపాజిట్స్ అండ్ కరెంట్ ఏం చేస్తుంది అంటే మెరైన్ ప్లాంట్స్ అన్నీ ఇక్కడ డిపాజిట్ చేస్తుంది. ఇంకొక బ్రెజిల్ కరెంటు, ఫాల్క్లాండ్ కరెంటు రెండు ఇంపార్టెంట్. ఇవి కింద సౌత్ అమెరికాకు ఆఫ్రికాకు మధ్యలో ఉంటుంది. బ్రెజిల్ కరెంట్ తెలుసు మనకు. బ్రెజిల్ కరెంట్ ఏంటంటే సౌత్ ఈక్వటోరియల్ ఓషన్లో సౌత్ ఈక్వటోరియల్ కరెంటు ఫ్లోయింగ్ ఫ్రమ్ ఇది ఆఫ్రికా, ఇది సౌత్ అమెరికా అనుకో. ఇక్కడ వచ్చేది బ్రెజిల్ కరెంట్ వామ్. ఇది ద నార్థన్ బ్రాంచ్ జాయిన్స్ ద నార్త్ ఈక్వటోరియల్ కరెంటు. ఇంకోటి వచ్చేసి ఫాల్క్లాండ్ కరెంట్. ఇది కోల్డ్, ఇది ఇక్కడ వస్తుంది ఫాల్క్లాండ్ కరెంట్. ద సౌత్ ఫ్లోయింగ్ బ్రెజిల్ కరెంట్ స్వింగ్స్ ఈస్ట్వర్డ్ at about to join the west wind drift flowing from west to east. A small branch of west wind drift splits and flows between the Argentinian coast and the Falkland Islands. ఇక్కడ ఫాల్క్లాండ్ ఐలాండ్స్ ఉంటుంది కాబట్టి ఇది ఫాల్క్లాండ్ కరెంట్ అంటాము. ఇక్కడెక్కడ అర్జెంటీనా ఇక్కడ అర్జెంటీనా కోస్ట్కి ఫాల్క్లాండ్ ఐలాండ్స్ బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీ. ఇది ఫాల్క్లాండ్ కరెంట్ అంటారు. ఇది వామ్ బ్రెజిల్ కరెంట్తో మిక్స్ అవుతుంది. సౌతర్న్ టిప్ ఆఫ్ బ్రెజిల్ దగ్గర మిక్స్ అవుతుంది ఫాల్క్లాండ్ కరెంట్, బ్రెజిల్ కరెంట్. ఇది వచ్చేసి బెంగులా కోల్డ్ కరెంట్. ఇది బ్రాంచ్ ఆఫ్ సౌత్ అట్లాంటిక్ స్ప్లిట్స్ ఎట్ ద సౌతర్న్ ఆఫ్ ఆఫ్రికా అండ్ ఫ్లోస్ అలాంగ్ ద వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఆఫ్రికా. ది కోల్డ్ బెంగులా కరెంట్ విచ్ జాయిన్ సౌత్ ఈక్వటోరియల్. బెంగులా కరెంట్గా అవుతుంది ఇది అన్నట్టు.